One more problem in modulus function I will give you. Try to do it. Mod 2x plus 5 greater than 8. How can you do it? So what is the meaning of it? That internal value means in modulus you have this value. That value is more than 8 or less than minus 8. అదే కదా డెఫినేషన్ చెప్పింది మనం. సో బై ద డెఫినేషన్ 2x plus 5 should less than minus 8 or 2x plus 5 greater than 8. From this you can find x value. You know the inequalities. Less than minus 13 by 2 na? Or here x greater than 8 minus 5 3 by 2. It is set S1, it is set S2, you take it. Or means union. So your final answer is x belongs to from minus infinity to minus 13 by 2 open interval union 3 by 2 to infinity. It is your final answer. Clear? Okay. Now I am asking you mod x less than minus 5. What is your x value? Modulus x never be negative. అసలు నెగిటివే కాదు. స్మాలర్ దాన్ మైనస్ 5 ఉంటుందా? ఉండదు. సో ఎక్స్ ఈజ్ ఏ నల్ సెట్. mod x గ్రేటర్ దాన్ మైనస్ 5. టెల్ మీద ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్ బిలాంగ్స్ టు విచ్ సెట్? టెల్ మీ. mod x greater than minus 5. mod x ఆల్వేస్ పాజిటివ్ కదా. సో గ్రేటర్ దాన్ మైనస్ 5 అంటే 0 కావచ్చు, ఏమైనా కావచ్చు కదా. సో mod x వాల్యూ నెగిటివ్ యూ కాంట్ గెట్. mod x కెన్ బి 0 ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x. అవునా? సో x ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఏ రియల్ నెంబర్ అయినా తీసేసుకో ఎక్స్ వాల్యూ. mod x డెఫినెట్లీ గ్రేటర్ దాన్ minus 5. ఓకే, నైస్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఐ విల్ గివ్ యూ. డూ ఇట్ నౌ. mod x plus 5 plus mod x minus 4 ఈక్వల్ టు రాయట్లేదు. mod x plus 5 plus mod x plus 4 greater than or equal to 4. How can you solve this inequality? Here in fact you have the two kinds. One is mod x plus 5 and another one is mod x plus 4. Its sum should get either 4 or more than 4. Okay, either 4 or more than 4. Then what is the value? We should find out it. Okay, so first inequality leave it. Equality, can you? Mod x plus 5 plus mod x plus 4 is equal to 4. How can you do it? So you should know the cases. Okay na? Here we should find out the critical points. Do you know or not? Critical points అంటే ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. x plus 5 వేర్ విల్ బి గెట్ 0? ఎట్ minus 5. అవునా? ఎట్ minus 5 దగ్గర 0 ఇస్తుంది. అలానే x plus 4 ఎట్ minus 4 ఇట్ గివ్స్ యూ 0. ఓకే, మీన్స్ క్రిటికల్ పాయింట్స్ అంటే డెఫినేషన్ చేంజ్ అవుతుంది. ఎక్కడ -5 దగ్గర డెఫినేషన్ చేంజ్ అవుతుంది, అలానే -4 దగ్గర డెఫినేషన్ చేంజ్ అవుతుంది. ఇంకా క్రిటికల్ పాయింట్స్ అనే టర్మ్ మీకు కొత్తగా ఉంటే జీరోస్ అనండి. జీరోస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. x plus 5 0 ఎప్పుడు అవుతుంది? వెన్ x వాల్యూ -5. x plus 4 వెన్ x వాల్యూ -4 యూ గెట్ ద 0. ఓకేనా? సో ఎంటైర్ రియల్ నెంబర్ లైన్ డివైడెడ్ ఇంటూ 3 parts. You know, mod x plus 5
gives you here entire real numbers get it 3 parts, 3 intervals. అవునా? అంటే ఈ 3 ఇంటర్వల్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి, కేస్ 1 ఏంటి? ఇఫ్ ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్ -5, ఎక్స్ వాల్యూ -5 కంటే తక్కువ ఉంటే ఏం తీసుకోవచ్చు చూడండి. -5 కంటే తక్కువ అంటే ఇక్కడ ఏమొస్తుంది? mod x+5 వాల్యూ, mod x+5 వాల్యూ less than mod x+5 value gives you x+5 where x greater than -5, minus of x+5 where x less than -5. డెఫినేషన్ మీకు తెలుసు కదా. సో కాబట్టి ఇన్ దిస్ ఇంటర్వల్ యూ గెట్ ఇట్ x+5 వాల్యూ గివ్స్ యూ మైనస్ ఆఫ్ x+5 వస్తుంది. అలానే x+4 కూడా మైనస్ ఆఫ్ x+4 వస్తుంది. అలానే ఈ మిడిల్లో ఇట్ ఈస్ ద వాల్యూ ఎక్స్ మోర్ దాన్ 5. మోర్ దాన్ 5 అంటే మోర్ దాన్ -5 అంటే x+5 విల్ గెట్. ఇది లెస్ దాన్ -4 కాబట్టి మైనస్ ఆఫ్ x+4 వస్తుంది ఈ ఇంటర్వల్లో. ఈ ఇంటర్వల్లో ఎలా చేంజ్ అవుతుంది డెఫినేషను? x+5 వస్తుంది, అలానే x+4 వస్తుంది. మీకు ఈ వాల్యూస్ తెలియాలి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. mod x+4 ఉంది కదా, mod x+4 gives you x+4 when x greater than -4, minus x -4 when x less than -4. R equal to we can take it either here or here, anywhere you can take it. చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇన్ దిస్ ఇంటర్వల్, కేస్ 1, ఇన్ దిస్ ఇంటర్వల్ అవర్ వాల్యూస్ ఆర్ మైనస్ ఆఫ్, అంటే మైనస్ ఆఫ్ x+5 అంటే -x -5 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది -x -4. మనకి ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని చెప్పండి. ఓన్లీ ఈక్వాలిటీ కావాలి అంటే జస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టండి. నాకు మనం ఈ ప్రాబ్లం కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. ఓకే, టెల్ మీ -2x -9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ వాల్యూ? -2x greater than or equal to 13. Your x value, see మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీస్ సైన్ బీ చేంజ్డ్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు షుడ్ బి చేంజ్డ్ యాజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో యువర్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -13/2. ఓకే, ఇట్ ఈస్ కేస్ 1. ఓకే, దిస్ ఈస్ ద కేస్ 1. నౌ కెన్ గో త్రూ కేస్ 2. కేస్ 2 ఏం చేస్తాం చెప్పండి? కేస్ 2లో ఏంటి గమనించండి. కేస్ 2లో ఈ కదా ఫంక్షన్స్, ఈ కదా ఏంటి? కేస్ 2 -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -5. ఆర్ ఈక్వల్ టు కూడా ఇక్కడే తీసేసుకున్నాం మనం. టెల్ మీ నౌ ఇన్ దిస్ కేసు mod x+5 గివ్స్ యూ x+5. ఇంకెక్కడ ఏమొస్తుందమ్మా? ప్లస్ mod x+4 వాల్యూ -x -4 is greater than or equal to 4. Okay, now x get cancel, 5 - 4 1. 1 greater than or equal to 4. Is it true or false? It is false statement kada. 1 not greater than or equal to 4 kada. So here x is a null set. Okay, it is case 2. And case 3. Case 3 we get x ఈజ్ గ్రేటర్ దాన్ -4, మోర్ దాన్ 4. ఈ ఏరియాలో ఏమొస్తుంది చెప్పండి నాకు? mod x+5 gives you x+5 plus x+4 greater than or equal to 4. 2x greater than or equal 5 plus 4 9, 9 plus 4 13. x greater than or equal to 13/2 means your x value is closed or equal to 13/2 to infinity. ఓకేనా? అబ్జర్వ్ చేయండి కేస్ 1. కేస్ 1 ఏంటంటే ఈ వాల్యూస్ తీసుకున్నారు కదా. కేస్ 1లో సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ లెస్ దాన్ -5 అప్పుడు దీని సొల్యూషను ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3/2. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3/2 అంటే చూడండి, 2 1s are 2 6 are 0.5 -6.5. అవునా?
ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ తీసుకోవాలి. ఎక్స్ ఎంతవరకు ఉంది, <-5 వరకు ఉంది. ఇక్కడ ఎక్స్ రెండింటికి కామన్ సొల్యూషన్ ఏమవుతుంది, -6.5 కదా, ఇందులో -6.5 ఉంటుంది కదా, ఇది -∞ నుంచి -5 ఓపెన్, ఇది ఇక్కడ -∞ to -6.5 క్లోజ్డ్. రెండింటికి కామన్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇదే కదా. సో ఇన్ ఏ కేస్ 1 అవర్ సొల్యూషన్ ఈజ్ -∞ to -6.5. ఇక్కడ నో సొల్యూషన్ కాబట్టి నో ప్రాబ్లం, ఈ రెండింటికి నో కామన్ సొల్యూషన్. హియర్ ఎక్స్ <-4 అంటే -4 to ∞. Here 13/2 to ∞. So for both intersection part you will get 13/2 ∞. Okay, here case 1 we got solution, case 2 and case 3. Now the solution of this given problem is, case 1 suppose set S1, case 2 set to S2, in case 3 set S3. Your final solution is S1 union S2 union S3. S1 union S2 union S3 అంటే 3ని కంబైన్ చేయాలి. సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ సొల్యూషన్, టెల్ మీ నౌ. ఫ్రమ్ -∞ to -6.5 closed union 13/2 to infinity. It is your final solution of this inequality, modulus inequality. Like that, whatever it may be, in either sum or difference of 2 or more modulus functions divided into cases. Clear? Thank you.